కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని. సో ఏంటి, ఎలా చూస్తారని కామెంట్స్ మీరు ఓ తెలంగాణ చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పాలకుల నియోజకవర్గానికి? బ్రహ్మనాయుడు గారు మా అధినేతను వారు టార్గెట్ చేసి మాట్లాడడము అంటే సినిమాలు ఆప్తము క్షమాపణ చెప్పాలంటే అంత పెద్ద మాటలు అయితే మా అధినేత గారు మాట్లాడలేదు. తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ మట్టి అన్నా ఆయన ఎంతో గౌరవంగా భావించే నాయకుడు. ఆయనే లీడర్గా కానప్పుడే, అంటే నాయకుడు కానప్పుడే తెలంగాణకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప నాయకుడు అయితే కాదు కదా కోమటిరెడ్డి గారు. ఆయనే ఆపలేకపోయిండు. ఆపితే ఆపనియండి, ఎంత దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపండి. కానీ ఒకటండి, ప్రజలు చూస్తున్నారు, ఆయన ప్రపంచంలోనే ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని వీళ్ళు మాట్లాడడం వాళ్ళ యొక్క సంస్కారానికే వదిలేస్తున్నాం. మేము వీళ్ళలాగా లూజ్ టాక్ చేయము, మా నాయకుడు మాకు నేర్పించలేదు అలాంటి. అంటే ఆయన వాళ్ళు తిట్టినంత మాత్రం ఇతను ఒక్కడే కాకుండా అసెంబ్లీలోకి వచ్చి కూడా అసభ్యంగా మాట్లాడే వ్యక్తి కోమటిరెడ్డి గారు. ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా ఆయనకు తెలియదు. ఆయన ఒక మంత్రి, ఆ మంత్రి స్థానంలో ఉండి మన తెలంగాణ ప్రజలను అవమానించినంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏం చేస్తున్నారా? ఇచ్చిన 6 గ్యారెంటీలలో వీళ్ళు ఏమైనా సక్రంగా చేసిల్లా? మొన్న ₹1 కోటి కాదండి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి గౌరవంగా ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే స్థాయి స్తోమత వీళ్ళకున్నదా? ఎవరో ఆయన ఎవరో మొన్న రీసెంట్లీ ఎవరో బాల్మూరి వెంకటట ఆయన ఎవరు